ధూళిపేటలో ఉన్న గణేష్ విగ్రహాలు చూడడానికి వెళ్తే మాకైతే మొత్తానికి దోలు తీరిపోయింది. ఏదో ఎంట్రోగానే వర్షం పడింది, ఇంకా వెనక్కి వెళ్ళిపోవచ్చుగా, లేదా సెట్లోనే కామ్గా ఉండొచ్చుగా. మాకున్న కొత్త జిల్లా ఏంటంటే ఆ వర్షంలో బైక్ వేసుకొని మొత్తం ఏరియాలో ఉన్న గణేష్ విగ్రహాలన్నీ చూస్తున్నాం. ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్న ఈ గణేష్ విగ్రహం హైట్ వచ్చేసి 20 ఫీట్. దీని యొక్క ప్రైస్ 3,50,000. ఇంకా ఈ గణేష్ విగ్రహం హైట్ వచ్చేసి 14.5 అడుగులు. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 1,60,000 ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ట్విన్ గణేషెస్ అంటే రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయి కాబట్టి అలా అంటున్నా. వీటి హైట్ వచ్చేసి 14 అడుగులు. ఇంకా దీని యొక్క ప్రైస్ వచ్చేసి 1,60,000. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ఇంకా మీరు ఇందాక చూసారు కదా, అలాంటి ఎన్నో అద్భుతమైన గణేష్ విగ్రహాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం వాటి యొక్క హైట్, వాటి యొక్క ప్రైజెస్ కూడా డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ అయితే మనం ధృవ సింగ్ కళాకారులో ఉన్నాం ధూళిపేటలో. నేను ఈ ప్లేస్ కి రావడానికి గల కారణం ఒక గణేష్ విగ్రహమే. ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఆ గణేష్ విగ్రహం చూడడానికే వచ్చా. కానీ మన టైం బ్యాడ్. ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ముందరైతే ఒక గణేష్ విగ్రహం పెయింటింగ్ పూర్తి వర్క్ అయిపోయిన ఒక గణేష్ విగ్రహం ఉంది. దానికైతే ఇంకా వర్షం పడుతుంది కాబట్టి, పైగా వర్షాకాలం, అందుకే ఫుల్ రెయిన్ కవర్ అయితే వేసారు. చూడండి, అసలుకే మన టైం బ్యాడ్. ఏ దానికైతే వస్తామో అది తప్ప మిగతా అవన్నీ జరుగుతాయి. కానీ కొంచెం డిసప్పాయింటెడ్ ఉంది. కానీ ఇంకా స్టోర్లో ఉన్న మిగతా గణేష్ విగ్రహాలు ఎక్స్ప్లోర్ చేద్దాం లోపలికి వెళ్ళేసి. మనకి ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే చాలా గణేష్ విగ్రహాలు ఉంటాయి. కానీ వీటికి వర్క్ ఇంకా జరుగుతూ ఉంటుంది, కంప్లీట్ అయినావు. మనం ఇందాక చూపించాం కదా, వాటికి మాత్రమే పెయింట్ అయిపోయి బయట పెడతారు. ఎందుకంటే అది ఒక డెమో లాగా. ఆ మోడల్లో మిగతా గణేష్ విగ్రహాలన్నీ వీళ్ళు రెడీ చేయడం జరుగుతుంది. చూసారంటే ఇక్కడ సేమ్ ప్యాటర్న్తో చాలా గణేష్ విగ్రహాలు ఉంటాయి. ఒక దాన్ని పూర్తి రెడీ చేసేసి దానికి పెయింట్ వేసి బయట డిస్ప్లేలో పెడతారు. ఇంకా తర్వాత ఆర్డర్లను బట్టి మిగతా వాటికి పెయింటింగ్స్, మిగతా వర్క్స్ అయితే చేయడం జరుగుతుంది. నేను ఫస్ట్లో అనుకునేవాడిని ఇంత భారీ గణేశులను వీళ్ళు ఎలా అక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తూ ఉంటారని. కానీ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది. ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే వీల్స్తో లాగా ఒక టాలీ అయితే ఉంది. వాటిపైన గణేష్ విగ్రహాన్ని పెట్టి మనకి ఎక్కడికి కావాలంటే అక్కడ వీళ్ళు స్టోర్ మొత్తం తిప్పుకుంటారనమాట. అదే అడ్జస్ట్, ఇక్కడ ఖాళీ అంటే ఇక్కడ పెట్టడం, లేదా తర్వాత పెయింటింగ్ అయిపోయినాక డిస్ప్లేలో పెట్టడం, అలా చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, నేను ఈ స్టోర్ విజిట్ చేయకముందు ఈ గణేష్ విగ్రహం ఉంది కదా, ఇలాంటిది ఒకటే ఉందేమో, త్వరగా బుక్ అయిపోతే మళ్ళీ దీన్ని మనం చూడలేమని ఆవేశంగా వచ్చా. కానీ ఇక్కడైతే ఇలాంటి గణేష్ విగ్రహాలు చాలా ఉన్నాయి. చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 15 హెడ్స్ ఉంటాయి. అంటే గణేష్ విగ్రహంతో పాటు ఇంకా 14 హెడ్స్, అంటే ఒక్కో దేవతలతో ఒక్కో తలకాయ అలా పెట్టి, చేతులు కూడా 15 చేతులు ఉంటాయి. ఒక్కొక్క చేతిలో ఒక అస్త్రం అయితే పట్టుకొని ఉంటారు. మీకు ఈ గణేశుడి విగ్రహం కావాలంటే ఇక్కడికి వచ్చి అన్న వాళ్ళతో మాట్లాడి బుక్ చేసుకోవచ్చు. తర్వాత మనకు పెయింటింగ్ వర్క్స్ కూడా చేయడం జరుగుతుంది. బయట అయితే డిస్ప్లేలోకి ఒక గణేష్ విగ్రహానికి పూర్తి పెయింటింగ్ వేసి అక్కడ పెట్టడం జరిగింది. దాని యొక్క ప్రైజు, పైగా దాని యొక్క హైట్ కూడా మీకు ముందే చెప్పా కదా, ఇంకోసారి చెప్తున్నానండి. దాని యొక్క హైట్ వచ్చేసి 19 to 20 ఫీట్ ఉంటుంది. ఇంకా ప్రైజ్ వచ్చేసి 3,50,000. ఇంకా మనకు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూడండి, ఇది నేను ప్లాస్టిక్ అట్ట గట్టిగా ఉంటుంది అనుకున్నా, కానీ టచ్ చేసినప్పుడు చాలా స్మూత్గా ఉంది, ఏదో లబ్బర్ లాగా. ఇంకా ఇది వచ్చేసి గణేష్ విగ్రహంగా వచ్చు, అంటే ఒక షేప్లో గణేష్ విగ్రహాన్ని రెడీ చేయడానికి ఇది చాలా మెయిన్ కీలక పాత్ర అయితే అదే. దాని తర్వాత ఈ పీచు, దీంతోనే మన గణేష్ విగ్రహాలు అయితే రెడీ చేయడం జరుగుతుంది. దీన్ని అయితే మా సైడ్ టెంకాయ పీస్ అంటారు. ఇక్కడేమంటారో కామెంట్ చేయండి. ఇంకా నేను మెయిన్ చూడడానికి వచ్చింది అయితే ఈ గణేష్ విగ్రహాన్ని. కానీ రెయిన్ కవర్ అయితే కప్పారు, వర్షం పడుతుంది కాబట్టి లైట్గా. ఇంకా ఇందాక నేను ఒక అచ్చు చూపించా కదా మీకు, ఈ గణేష్ విగ్రహం ఒక అచ్చు, అది దాంతో ఇలా గణేష్ విగ్రహాన్ని రెడీ చేస్తారు. ఇంకా మనకు స్టోర్ ఎంట్రన్స్ లోనే అన్న వాళ్ళు అయితే ఒక భారీ గణేష్ విగ్రహాన్ని అయితే పెట్టారు. దీని గురించి మనం చెప్పాం కదా, దీని హైట్ వచ్చేసి 14 అడుగులు, ప్రైస్ 1,60,000. ఇక్కడ మన గణేశుడు ఒక నాగశేష్ పైన ఉంటాడు. ఇంక వర్షంలో మధ్యలో చూడండి, ఎదురుగా ఉన్న స్టోర్లోకి వర్షంలోనే వెళ్ళిపోతున్నాం. మేము వచ్చినప్పుడు వర్షం వల్ల మేము స్టోర్లోకి ఎంటర్ అయ్యాక తర్వాత ఇంకా వర్షం స్టార్ట్ అయింది. చేసేదేం లేక వర్షంలోనే తిరుగుతున్నాం. ఎంత దూరం వచ్చాక మళ్ళీ రావడం ఎందుకు లేనేసి ఇంకా ఎదురుగా ఉన్న స్టోర్లోకి వస్తే ఇక్కడ మనకు ఒకటే టైపు 2 గణేష్ విగ్రహాలు ఉన్నాయి. అంటే 2 సేమ్ హైట్, కొద్దిగా కలర్ ఒకటి చేంజ్, కొద్దిగా కలర్స్ మొత్తం డిఫరెంటే. ఈ గణేష్ ఒక విగ్రహం హైట్ వచ్చేసి 14 ఫీట్. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే 1,60,000 ఈ గణేష్ విగ్రహం కూడా. ఇంకా చూడండి, వర్షంలోనే మనకి ఇక్కడ చాలా స్టోర్స్ అయితే ఉంటాయి. మెయిన్లీ గణేష్ విగ్రహాలు ఇక్కడ బయటే ఉంటాయి స్టోర్ లోపల కన్నా. ఈ వర్షంలోనే తిరిగి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. వర్షం దుమ్ములు ఎత్తుంది ఒక సైడ్ ఏమో, ఇంకా పట్టలు కూడా కప్పేశారు. విగ్రహాలు నానిపోతే మళ్ళీ కరిగిపోతాయి కదా, ఆ ఉద్దేశంతో. అదేంటో కానీ నేను ఎప్పుడు గణేష్ విగ్రహాలు చూడడానికి వెళ్ళినా కంపల్సరీ వర్షం అయితే పడుతుంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అప్పుడు వర్షం పడింది. దాని తర్వాత సెకండ్ టైం కూడా ప్లేసెస్ వెళ్ళాం కదా, దాని గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి వెళ్ళి చూడకపోతే. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. పైగా అతి భారీ గణేష్ విగ్రహాలు కూడా మనం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అప్పుడు కూడా అయితే ఇలాగే వర్షం పడింది. ఫస్ట్ వర్షం పడదు, మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాక లేదా దూరం వెళ్ళాక లేదా స్టోర్కి వచ్చాక వర్షం పడ్డం అయితే కన్ఫామ్.
ఎలాగోలాగా వర్షం అయితే మమ్మల్ని ముంచేస్తుంది. ఇంకా వర్షం అయితే మరీ ఎక్కువ అవుతుంటే ఇంకా ఇంటికి వెళ్దాం అనుకున్నాం, కానీ వెళ్ళే దారిలో ఈ స్టోర్ కొద్దిగా డిఫరెంట్ గా కనపడింది. అందుకే లోపలికి వచ్చి చూసాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ గణేష్ విగ్రహాలు చూడండి, స్టాండింగ్ గణేష్, శివుడి పైన గణేషుడు ఉన్నట్లు, అలాగే కూర్చున్న గణేషులు కూడా ఉన్నాయి. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే అయిపోలేదు. ఆల్మోస్ట్ చాలా వరకు పెయింటింగ్ వర్క్స్ అయిపోవు, ఇక్కడ ఇంకా టైం ఉంది కాబట్టి. ఇంకా ఇక్కడ చూడండి, గరుడు పైన గణేషుడు నాట్యం చేస్తున్నట్టుంది, కానీ అది జస్ట్ స్టాండింగ్ గణేష్ అనుకున్నాం. ఆ పక్కన మీరు చూసుకున్నట్లయితే ఒక గణేష్ స్టాండింగ్ లో ఉన్నాడు, 3 ముఖాలు కలిగి ఉన్నాడు, అదే త్రిముఖ గణేష్ అంటాడు కదా, ఆ టైప్ లో. ఇంకా మీరు ఇప్పుడు చూసిన గణేష్ విగ్రహాల్లో అన్నిటికంటే మీకు ఏ గణేష్ విగ్రహం బాగా నచ్చిందో కామెంట్ చేయండి.